ఏంటి రోజు సండే కదా, ఎగ్ తింటున్నావేంటి? ఏం చెప్పమంటావు చెప్పు. ఈరోజు ఆ మస్తాన్ గడి షాప్ తీయలేదు. అదేంటిది? ఆడ చికెన్ షాప్ తీయకపోతే నీ చికెన్కి వచ్చే డోకా ఏంటి? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ్. హలో, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. వాడి దగ్గర తప్పితే ఇంకెక్కడ మేము తెచ్చుకోమమ్మా చికెన్. ఓ దట్టా, ఐ థింక్ వాట్. ఇప్పుడు ఈ డబుల్ ఎగ్ న్యూడిల్స్ కోసం నేనైతే ఇందాక చూపించా కదండి ప్యాకెట్. ఆ ప్యాకెట్లో 2 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. నేను ఒక పోర్షన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఒక పోర్షన్ ఇద్దరికి చాలా ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు గిన్నె పెట్టి వాటర్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి న్యూడిల్స్ వేసి ఒక్క పొంగు రానిచ్చాక ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. నాకు డౌట్ వచ్చింది, అడగనా? ఇంకెందుకు లేటు, కానివ్వు. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తే అండి అంటుకోవండి న్యూడిల్స్ అనేవి. న్యూడిల్స్, మ్యాగీ ఇవన్నీ ఒకేలా ఉన్నా ఎందుకు వేరే వేరే పేర్లు? చికెన్ కూడా ఒకటే కదా, మరి దానికి ఎందుకు 100 పేర్లు? అర్థమైందిలే, ఇదేదో పెద్ద తలనొప్పిలా ఉంది. నాకెందుకు వచ్చిందిలే కానీ, నీ గుడ్డు పోతుందమ్మా, తెచ్చుకో. ఇప్పుడు గిన్నెలో 2 ఎగ్స్ వేసుకుని వాటిని బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట పీసెస్. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని దీంట్లో వేసేయాలండి. అసలు కదపకూడదు. ఒక 1 మినిట్ అలా ఉంచేసాక కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని పీసెస్ కింద డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఎగ్ని ఒక సైడ్కి జరుపుకుని మిగతా సైడ్లో వెజిటేబుల్స్ వేసుకోవాలండి. నేనైతే ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యాబేజ్, ఒక చిల్లీ తీసుకుని వేసుకుంటున్నాను అండి. ఇవి బాగా ఫ్రై చేయాలి. నూడిల్స్ అనేది అన్హెల్దీ అయినా ఇలా అన్ని వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలు హెల్దీగా తింటారండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి కదండి, నూడిల్స్ వేసేసుకుందాం. ఒక 1 మినిట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ నూడిల్స్కి పట్టేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కారము, పెప్పర్ పౌడర్, సాల్ట్, గరం మసాలా వేసాం కదండి, అవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అది మిక్స్ అయ్యాక సోయా సాస్ అండ్ వెనిగర్ వేసుకోవాలి. నేనైతే ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అండి చేదుగా వచ్చేస్తుంది అనమాట. మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్, సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. వావ్, డెలిషియస్, చాలా బాగుంది. ఏమండి, కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.